హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా సంక్రాంతి రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి మేము పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్ అండి. అసలు యాక్చువల్గా నిన్న పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం నిన్న బిజీగా ఉండటం వల్ల పెట్టలేదండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, అందరం కలిసి ఎలా పండగ చేసుకున్నామో ఈ వ్లాగ్ చూడండి, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టయితే స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ కూడా చేయండి. మనకి పండగలన్నింటిలోని కూడా సంక్రాంతి చాలా పెద్ద పండగనే చెప్పాలి. కానీ మన సైడ్ సంక్రాంతిని పెద్ద పండగని కూడా పిలుస్తాం కదా. ఈ పండగని ప్రతి ఒక్కరూ జరుపుకుంటారండి. జరుపుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. పెద్దల పండగ అనమాట. పెద్దలకి పూజలు చేసి పెద్దలకి అన్నీ చేస్తాం కాబట్టి పెద్దల పండగ పెద్ద పండగ అని అన్నారు. అది కరెక్టే. మనం ఆ రోజు పెద్దలను స్మరించుకుంటూ వాళ్ళని పూజించి, ఇంకా చాలామంది స్వయంపాకాలు ఇచ్చి బ్రాహ్మణ్స్ పిలిచి మనం పెద్ద కర్మలు అవి చేస్తాం చూసారా, అలా చేస్తారు కొంతమంది. కానీ మాకైతే అది లేదనమాట ఆనవాయితీ. మేము ఏం చేస్తామంటే దేవుళ్ళలో కలిపేస్తాము వీళ్ళని. అదే మా అమ్మమ్మ, మా తాతగారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని మేము ఫస్టే దేవుళ్ళలో కలిపేస్తాం అనమాట. ఆ కలపడం వల్ల మేము ఫొటోస్ దేవుళ్ళకి ఎలా పూజ చేస్తామో ఆ రోజు వాళ్ళ ఫోటోలు దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకి పూజలు అవి చేసి బట్టలు అవి పెట్టి అలా చేస్తామన్నమాట. మేము పరవన్నం అది వండి బూర్లు గారెలు అన్నీ చేసి వాళ్ళ పూజ అది చేసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఉమ్మడి కుటుంబం, అదే మా మావయ్య గారు ఐదుగురు అన్నదమ్ములు, ఆడపిల్లలు మొత్తం అందరం కలిసి పండగ చేసుకుంటామండి. అసలు మా మరుదులాళ్ళు బెంగళూరులో కూడా అలా ఉన్నారనమాట. వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చేసి ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు యాక్చువల్గా పండగలప్పుడు ట్రిప్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదు, నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే పెద్ద పండగ రోజైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలాగైనా కలుసుకోవాలి అని ఒకటి పెట్టుకోవాలి. ఒకవేళ ఫారిన్ కంట్రీలో ఉన్నా సరే మనం ఆ రోజు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకొని పెద్ద పండుగని సెలబ్రేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే అందరం కలుసుకోవడమే ఒక పండగ అండి. ఆ కలుసుకోవడం ఈ పెద్ద పండగ అప్పుడు సెలవులు ఉంటాయి, కొంతమందికి సెలవులు ఉంటాయి, కానీ మ్యాక్సిమం అందరికీ సెలవులు ఉంటాయి. అందరూ కలుసుకుంటే చాలా మంచిది. ఇదిగోండి మా అత్తగారు అనమాట, పెద్ద కదా మా అత్తగారే ఇలాగ ఉప్పారం అది పెట్టి పూజలు అవి పూజిస్తారనమాట. అయితే మా అమ్మాలకి ఎలాగంటే, ఇప్పుడు మా నాన్నగారు మొన్న చనిపోయారు కదా, సంవత్సరం చేసాం, అలా 3 సంవత్సరాలు ఈ చేసుకుంటారనమాట. అంటే పెద్ద కర్మ ఎలా చేస్తారు, కొంతమంది భోజనాలు అవన్నీ పెట్టి అలా చేసుకున్న తర్వాత అప్పుడు దేవుళ్ళలో కలుపుతారు మా అమ్మగారాలను. కానీ మేము ఏం చేస్తామంటే సంవత్సరం రోజే పెద్దల్లో కలిపేస్తాం అనమాట. ఆ కలిపేసిన తర్వాత ఇంకా దేవుడికి ఎలా పూజ చేసుకుంటాం, వాళ్ళు దేవుళ్ళలో కలిపేసాం కాబట్టి వాళ్ళని కూడా మేము అలాగే సెలబ్రేట్ చేసుకోవడం అది జరుగుతుందండి. చాలామంది పెద్ద కర్మ ఎలా చేస్తారో అలాగే చేసుకుంటారనమాట. అంటే ఉత్తరాయణంలోని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడనమాట. అందుకే మకర సంక్రమణ అంటారండి. మకర రాశికి అధిపతి శని మహానుభావుడు ఎవరనుకుంటున్నారు? సూర్యుడి కొడుకు అనమాట. అక్కడ ప్రవేశించడం వల్ల మనం మకర సంక్రమణం చేసుకుంటాము. ఈ ఉత్తరాయణం అనేది చాలా చాలా మంచిదనమాట. ఈ ఉత్తరాయణంలోనే భీష్ముడు కూడా అతను ఆ టైంలోనే చనిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఉత్తరాయణంలో ఎవరైనా చనిపోతే డైరెక్ట్ స్వర్గానికే వెళ్ళిపోతారని అంటారండి. అది కూడా నిజమే. చాలామంది నేను విన్నాను అనమాట. ఇలా ఉత్తరాయణలో అబ్బా చాలా మంచి జాబ్ వచ్చిందిరా అని అంటారు. అంటే పెద్దలు అప్పుడు ఆ టైంలోని పెద్దలు తిరుగుతూ ఉంటారట, మనకి ఆశీర్వచనాలు అవన్నీ ఇస్తారట. అందుకని వాళ్ళని పూజిస్తే మనకి కూడా మన కుటుంబ పురోగతి కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం అందరూ మా అత్తగారు పూజన చేసిన తర్వాత మా మావయ్య గారు అలా వన్ బై వన్ అందరూ కూడా ఇలాగ పూజలు అవి చేసుకుంటున్నాం అనమాట. మా రెండో మాయ మా రామకృష్ణ మాయ వాళ్ళ ఫ్యామిలీ ఏమో టూర్ వెళ్ళారనమాట. అప్పుడే జస్ట్ ఒక 11:30 ఆ టైంలో అంతవరకు ఉండి మా రామకృష్ణ మాయకి పూజ అది చేసేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తం అందరం ఇంకా అప్పనాడు ఫ్యామిలీ అండి. అలాగా నెంబర్ 4 ఏమో మా గోపిమేల ఫ్యామిలీ, మా నెంబర్ 5 ఏమో మా శ్రీనిమయ్య ఫ్యామిలీ, తర్వాత మేము నా క్లిప్పే మిస్ అయిపోయిందనమాట. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడే మా ఆడపడుచులు రావడం, ఇవన్నీ ఆడపిల్లలు మొత్తం అందరం కూడా ఇలా ధూపం అది వేసి వాళ్ళందరికీ ధూపం చూపించి దండం అది పెట్టుకుంటాం అనమాట. ఈ ఉత్తరాయణం అంటేనే ఒక కిక్కు. అసలు సౌత్ ఇండియన్స్కి భోగి, సంక్రాంతి, కనుమ పండగ చాలా పెద్ద ఫెస్టివల్స్, పెద్ద పండగలండి ఇవన్నీ కూడా. భోగి రోజు కూడా ఎంత బాగానో సెలబ్రేట్ చేసుకుంటాం. మన భోగమంట వేసుకుంటాం, నలుగులు పెట్టుకుంటాం. అవన్నీ నిజంగా అంటే దేవుళ్ళు పెట్టినవే అవి. మనం ఇప్పుడు కూడా ఆచరిస్తే ఎంతో మంచిది. ఆచరించడం వల్ల కూడా మనకి చాలా మంచిది జరుగుతుంటుంది. ఎందుకంటే దేవుని స్మరించుకుంటాం. ఇలాంటి నలుగు పెట్టుకోవడం కూడా ఒక విధంగా మనకి
మంచిదే కదా, అది సైంటిఫిక్ రీజన్లు కూడా ఉంటాయి ఇలాంటివన్నీ చేయటం వల్ల. భోగిమంట వల్ల కూడా సైంటిఫిక్ రీజన్ అది ఉంది. ఈ భోగిమంటలు వేసుకుంటాము, ఆ రోజేమో గోదాదేవి కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తాం, ఇవన్నీ కూడా భోగి రోజు జరుగుతాయి. అలాగే భోగిపళ్ళు సాయంత్రం ఏమో భోగిపళ్ళు పోస్తారు, ఇవన్నీ భోగి రోజు జరుగుతాయి. సంక్రాంతి రోజు మన పెద్దలకి పూజించుకొని పండగ అది చేసుకుంటాము. అలాగే కనుమ రోజేమో మనం ఆ రోజేమో ఈ ఎద్దులవి ఉంటాయి చూసారా, వాటిని పూజిస్తాం, పశువులను పూజిస్తూ ఉంటాం మనం ఆ కనుమ రోజు. అలాగే కోడి పందాలు ఏంటి అబ్బా, పల్లెటూర్లు ఊర్లు వెళ్తే ఉంటుందండి నిజంగా సంక్రాంతి అంటే. అబ్బా భలే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. అసలు అనకాపల్లి భీమశెట్టి ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ ఉందండి, ఎక్స్ట్రాడినరీగా చేసుకుంటారు అసలు అన్ని. ఇప్పటి వరకు అంటే ఎప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారండి, 4 రోజులు అనమాట. భోగి రోజు నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ముక్కనుమ అంటారు చూసారా, మరుసటి రోజు 4 days మొత్తం అందరూ ఒకే దగ్గర ఉండి వంటలు అవి వాళ్ళు వండుకోనండి, ఓన్లీ ఎంజాయ్ చేస్తారనమాట. వండించుకుంటారనమాట, మనుషులలో ఉంటారు వండించేస్తారు, అవన్నీ చేసేసుకుంటారు. వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, డాన్సులు చేస్తారు. ఒక్క కిరాకండి నిజంగా. ప్రతి ఫ్యామిలీ కూడా అలా చేసుకుంటే భలే ఉంటుంది అనిపిస్తుంది నిజంగా. భీమశెట్టి ఫ్యామిలీ ఇన్స్పైర్గా తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వీలుంటే మనం కూడా చేసుకుంటే బాగుంటుంది. అంటే మేమైతే ఉదయం అంతా మేము ఇలా వంటలు చేసుకొని పైకి వెళ్ళి ఫోటోషూట్ అది తీసుకొని మేము ఏదో కొంచెం రీల్స్ చేసుకొని అలా ఎంజాయ్ చేసి ఎవరి మట్టుకాలే ఎవరి అత్తారింట్లకి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. కానీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. అందరూ కలిసి ఒకే చోట సెలబ్రేషన్ కూడా అదిరిపోతుంది. ఎందుకంటే మేము ఇలాగ లోకలే, కొంచెం దూరంగా ఉన్నారనుకో అత్తోరిల్లు అవి, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ అందరూ లోకల్లో ఉండటం వల్ల అలా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మా పద్మ పిన్ని అనమాట, ఇందాక ధూపం వేసింది కదా, మా మావయ్య గారు వాళ్ళ చెల్లి అండి. మా మావయ్య గారికి 4 తమ్ముళ్ళు 3 చెల్లెళ్ళు అనమాట. అతనే వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి చాలా వీడియోలో నేను చెప్పాను. అంటే మా తాతగారు చిన్నప్పుడు అంటే కొంచెం మా మాయగారు పిల్లలు చిన్న వయసులోనే చనిపోయారు అనమాట. చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ అతనే అన్నీ చూశారు. వాళ్ళు కూడా ఇప్పటికొచ్చి కూడా మా అత్తయ్య గారు మావయ్య గారి మాట వాళ్ళ అమ్మ నాన్నల కింద భావించుకొని ఉంటారనమాట. మా ఇంట్లో అందరూ కూడా ఇప్పటికీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారండి. అంత బాగా చూసుకుంటారనమాట. వాళ్ళు కూడా మా అత్తగారు మామగారు కూడా వాళ్ళు అలాగే చూసుకుంటారు, వీళ్ళు కూడా అలాగే చూసుకుంటారు. బ్యాలెన్స్ ఈక్వల్గానే ఉంటుంది, ఎప్పుడు కూడా బాగుంటుంది నిజంగా. ఇదిగోండి మా హేమ తల్లి, మా దేవి, చిన్నారి, మా ఆడపిల్లలు అనమాట. వాళ్ళు కూడా ఆ టైంకి వచ్చేసారు. వాళ్ళు కూడా అక్కడ అక్షంతలని ధూపం ఇవన్నీ వేసుకొని దండం పెట్టుకుంటున్నారనమాట. పండగ వీడియోలు తీసాను కానీ అసలు వెంటనే పెట్టాలి, కానీ ఎడిటింగ్ చేయడానికి వాటికి కూడా నాకు అవ్వట్లేదు. ఇది పెద్ద వ్లాగ్ అయినా సరే చూడండి, బాగుంటుంది వీడియో అంతా కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చూడొచ్చు. మా పార్టీలు అనమాట గాజువాకలోనే ఎప్పుడు కూడా ఇదే ఇంట్లో మేము ఆదింట్లోనే ఈ పండగలన్నీ కూడా జరుపుకోవడం జరుగుతుందండి. ఇదిగోండి మా ఆడపిల్లలు కూడా వచ్చి అక్కడ అక్షంతలు అవన్నీ వేసి దేవుడి దండం అది పెట్టుకుంటారు. అప్పుడే వచ్చారు కరెక్ట్గానే. ఇద్దరు ఒకలాంటి శారీసే కట్టుకున్నారు, కానీ ఒకేలాంటి శారీస్ కూడా తీసుకొని అది ఎంజాయ్ బాగుంటుందండి నిజంగా. చాలా బాగుంటుంది, భలేగా అదిరిపోతుంది. నాకు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. అందరూ ఒకేలాంటి శారీస్ కట్టుకొని ఫొటోస్ తీసుకొని ఏదో మనకు తోచినంత ఏదో ఎంజాయ్మెంట్ అనమాట. కానీ అంటే రోజు ఎవరింట్లో అలా ఉంటాం, ఇలా పండగలు అప్పుడైనా సరే అందరూ ఒకే చోట ఉండి ఇదిగోండే భోజనాలు అనమాట. వెంటనే అప్పటికే టైం అయిపోయింది, మేము ఎర్లీగానే అన్నీ చేసాం కానీ టైం అయిపోయింది. అంటే కొంతమంది మిస్ అయిపోయారు. మా దీపు మా పెద్దోడు మిస్ అయిపోయాడు. వాళ్ళు కెలకట్టా కదా, సంక్రాంతి సెలవు ఇవ్వరు కదండి. పార్వతమ్మ కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. పైనుండి నీ ఆశీర్వదించమ్మా అని చెప్తున్నారు. మా మాయగారు సిస్టర్ తను, మా అమ్మమ్మకి తనే సేవ అండి. ఎంత సేవ చేసిందంటే అంత సేవ చేసింది. అందరూ కలిసి ఈ హాల్లో కూర్చొని భోజనాలు అవన్నీ చేసేస్తాం అనమాట. వెంటనే ఇంకా పూజ అయిపోయిన వెంటనే భోజనం దగ్గరికి వస్తాం. యాక్చువల్గా మా అత్తగారికి మామగారికి మేము అందరం కలిపి బ్లెస్సింగ్స్ అవి తీసుకుంటాం. మాకు డబ్బులు ఇస్తారు వాళ్ళు పండగకి. ఆ డబ్బులు ఇచ్చి బ్లెస్సింగ్స్ వీడియో ఉంటుంది. యాక్చువల్గా ఈ సంవత్సరం అది మిస్ అయిపోయింది, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి భోజనాలు స్టార్ట్ చేసాం. తర్వాత కొంచెం గేమ్స్ లాగా ఇలా క్వశ్చన్స్ అవన్నీ అడుగుతున్నాడు. ఇక్కడ మాడపడిచాలి ఆయన పెద్ద అనమాట తన పేరు. పెద్ద బాల శిక్షలు అడుగుతుంటే అవన్నీ మాకు వచ్చా అంటున్నారు. ఇక్కడే మన ఆదింట్లోనే మొత్తం పండగ అంతానా ఎప్పుడు కూడా ఇలా ఐటమ్స్ అన్ని చేస్తారు. ఇంకా వీడియో చాలా బాగా తీద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్ ఫుల్ నిండిపోయిందండి. వేరే మా హరి ఫోన్లో, మా కీర్తన ఫోన్లో, మా సుందర్ ఫోన్లో ఇలా తీయడం వల్ల నాకు కొంచెం అందేవి కాదనమాట. దానివల్ల కూడా కొంచెం వీడియో లేట్ అయిపోయింది. ఎందుకంటే పైకి వెళ్ళిపోయాం. ఇంకా
4:30 అలా అయింది. పైకి వెళ్ళిపోయి కొంచెం కొంచెం రీల్స్ అవన్నీ సరదాగా చేసుకున్నాం అనమాట. ఫొటోస్ కంపల్సరీగా ఫ్యామిలీ ఫోటో ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి టైంలో ఒక పొంగల్ ఫ్యామిలీ పిక్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి. లేకపోతే అస్సలు నాకైతే ఇష్టం ఉండదు. అందరూ కలిసి ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. మా అత్తగారి చేత కూడా చక్కగా రీల్ చేయించాను, చేశారు. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసే ఉంటారు. మా అమ్మ చేత, మా అత్తగారి చేత మేము అందరం కూడా చేసాం అనమాట రీల్స్. ఇంకా వెళ్ళిపోతాం అని చెప్పేసి వీళ్ళందరూ ఇంకా అయిపోయింది అప్పటికే. ఇంకా లైటింగ్ కూడా ఇంకా అలాగా తగ్గిపోయిందండి. ఇక్కడ చూడండి ట్రైన్ లాగా మా ఊహ వాళ్ళ అబ్బాయి గౌతమ్ ఇలా సెట్ చేశాడు అనమాట. అందరినీ ట్రైన్లో కూర్చోబెట్టాడు. తను ట్రైన్ నడుపుతున్నాడని ఒక గేమ్ అనమాట. ఎవరికి ఇష్టం వచ్చిన గోళ్ళు ఉన్నారు. ఈ 2 జంటలు ఇలా ఉంటే నేను సరదాగా వీడియో తీశానండి, బాగుంటుందని చెప్పి. గోదాదేవి కళ్యాణం వీళ్ళిద్దరిని చూశారు కదా. అలా ఈ సంక్రాంతి సంబరాలు అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకెవరి మట్టు కాళ్ళు వెళ్ళిపోయామండి. కనుమ వీడియో అమ్మాలంటి దగ్గర అది కూడా చూడండి, బాగుంటుంది. అది రేపో ఎల్లుండి ఎప్పుడో పెడతానండి. చూడడం మాత్రం మర్చిపోవద్దు, చూడండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.